ఏంటండి చక్కెర పొంగలి అని చెప్పగానే నోరూరిందా? మరి ఇంకెందుకు లేటు, చక్కెర పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. చక్కెర పొంగల్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గ్లాస్ బియ్యం, గ్లాస్ పంచదార, పావు గ్లాస్ పెసరపప్పు, కొద్దిగా నెయ్యి, కొద్దిగా జీడిపప్పు, హోల్ గరం మసాలా, కొబ్బరి ముక్కలు. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. పాన్ కాస్త హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా ఇందులో వేసుకోవాలి. ఇందులోనే కొబ్బరి ముక్కలను కూడా వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఈ చక్కెర పొంగలికి కొబ్బరి ముక్కల ద్వారానే టేస్ట్ ఎక్కువగా వస్తుంది. ఇందులోనే పెసరపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రెడ్డిష్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది మొత్తం బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని వేయించుకుందాం. చూసారు కదా, ఈ విధంగా గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, సో 3 గ్లాసుల వాటర్ ని ఇందులో యాడ్ చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. చూసారు కదండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఎంత పొడి పొడిగా ఉడికిందో చూసారా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మొత్తాన్ని కలుపుకొని ఇప్పుడు షుగర్ ని యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. చూసారు కదండి, షుగర్ మెల్ట్ అయ్యి వాటర్ లా వచ్చింది. ఇందులోనే కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. మొత్తాన్ని బాగా కలుపుకొని కొంచెం దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకుందాం. చూసారు కదండి ఎంత చక్కగా దగ్గర పడిపోయిందో. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదండి, చక్కెర పొంగల్ని ఎంత సింపుల్ గా తయారు చేసుకున్నాము. నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.